హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సమ్మర్ ఏమో కానీ అస్సలు చాలా లేజీగా ఉందండి. మామూలుగా సమ్మర్లో త్వరగా లెగుస్తాం నిజానికి, అంటే ఎండగా. చలికాలం అనుకోండి అలా పడుకోవాలనిపిస్తుంది, ఎండాకాలం ఇంకా చిరాగ్గా ఉంటుంది కాబట్టి లెగుస్తాం. కానీ ఏంటంటే వీళ్ళకి హాలిడేస్ అవ్వడం వల్ల బాగా బద్ధకం పెరిగిపోయిందండి నాకు. నీకు బద్ధకం ఏంటి భారతి అని అనకండి, నిజంగానే చాలా బద్ధకం పెరిగిపోయింది. సో ఏంటి అంటే మామూలుగా ఎప్పుడు నేను 6కి లెగుస్తాను కదా, ఇప్పుడు ఏంటి అంటే 7 అయిపోతుంది, 7:30 అయిపోతుంది. అసలు చాలా బాగాలేదన్నమాట. సో ఎప్పటికెప్పుడు అలా జరుగుతున్న ప్రతిసారి నాకు నేను చెప్పుకుంటాను, ఏంటి లేటుగా పడుకోవడం ఏంటి, లేటుగా లెగడం ఏంటి అని చెప్పేసి నాకు నేను తిట్టుకుంటాను. సో ఇదే మాటని మనకి ఇంట్లో మన హస్బెండో లేదా అమ్మోళ్ళో ఎవరైనా మనకి చెప్పారనుకోండి, లేటుగా లెగుస్తున్నావు, ఆడపిల్ల త్వరగా లెగాలి అని, పిచ్చ కోపం వస్తుంది కదా. అదే మనకి మనం చెప్పుకున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లం ఉండదు. సో నా విషయంలో నేను ఎప్పుడు అంతే అనమాట. నన్ను తిట్టే ఛాన్స్ పక్క వాళ్ళకి ఇవ్వను, నన్ను నేనే తిట్టుకుంటాను. సో లేట్గా లెగొస్తున్నాను కదా, ఎప్పటికెప్పుడు ఏంటి ఇలా ఉంది ఏంటి డే అని చెప్పి. అదే మనం ఉదయాన్నే కనుక 6 గంటలకు లేచి ఇంట్లో పనులన్నీ చక్కగా అన్నీ చేసేసుకున్నాం అనుకోండి, ఆ డే అంతా చాలా హ్యాపీగా ఉంటుందండి. అంటే ఒక డేని వేస్ట్ చేసాం అన్న ఫీలింగ్ రాదనమాట. సో అందుకే పని ఉన్నా పని లేకపోయినా ఇక మీదటి నుంచి నేనైతే 6 o'clockకి లేచి, అంటే నైట్ వీడియో ఎడిట్ చేస్తాను కదా, సో ఒకవేళ పని ఏదైనా ఉంటే మార్నింగ్ ఎర్లీగా లేచి వీడియో ఎడిట్ చేసుకుందాం, ఇంకా నైట్ మాత్రం అంతసేపు మొబైల్ చూడకూడదు. అంటే ఎప్పుడు నువ్వు ఇలాగే అంటావులే భారతి అని అనకండి, తప్పట్లేదండి. సో మనకి మనం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మనల్ని తిట్టే ఛాన్స్ పక్క వాళ్ళకి ఎందుకు ఇవ్వడం, మనల్ని మనం తిట్టుకున్నాం అనుకోండి, సో మనకి ఏదైనా ఇట్లాంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే మనమే చేసుకుంటే బాగుంటుంది కదా మన లైఫ్లో. సో నేనైతే మాత్రం అంతే, ఇలాంటివి ఏదైనా ఉన్నాయి అంటే డే బద్ధకంగా ఉంది, లేకపోతే అసలు ఏం బాగాలేదు, చిరాగ్గా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఏమంటారు, ఎలా ఉంటే బాగుంటుందో నాకు నేనైతే ప్లాన్ చేసుకుంటానండి. సో ఇప్పుడు అలాగే అనమాట. ఉదయాన్నే ఇంకా ఇవాళ యాక్చువల్గా పని ఏం పెద్దగా లేదు, కానీ సో ఉదయాన్నే నేను ఏమనుకున్నానంటే పని ఎక్కువ లేదు కదా, సో ఇప్పుడు ఏంటి అంటే రెసిపీస్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఉదయాన్నే వంట అయిపోయింది అనుకోండి, తర్వాత ఈవినింగ్ వరకు చిరాకు లేకుండా ఉంటుంది. మెయిన్గా మధ్యాహ్నం పూట లేదంటే నైట్కి వంట చేస్తుంటే మాత్రం చాలా ఉక్క పెట్టేస్తూ ఉంది, అసలు చేయలేకపోతున్నాం. సో అందుకే నేను ఏమనుకున్నానంటే ఎర్లీగా లెగాలి, పనంతా కూడా 10-11 లోపలే చేసేసుకోవాలి వంటగదిలో పని. సో నైట్కి కూడా కర్రీస్ అనేవి మార్నింగే చేసేస్తున్నాను అనమాట. సో అది, సో ఈ సమ్మర్లో ఇది చాలా బెటర్ ఆప్షన్ అని నా ఫీలింగ్ అండి. మీరేమంటారు? అంటే ఎర్లీగా లెగాలి, పనంతా కూడా త్వరగా చేసేసుకోవాలి అని చెప్పేసి. సో అది, సో ఇంక ఇవాళ అందుకే త్వరగా లేచేసి ఫస్ట్ గుమ్మాలు కిటికీలు అన్నీ ఓపెన్ చేసేస్తే కొంచెం గాలి అనేది ఇంట్లోకి వచ్చింది అంటే కొంచెం బాగుంటుంది కదా. అందుకే ఇంకా కిటికీలన్నీ ఓపెన్ చేసేసాను, కర్టన్స్ కూడా తీసేసాను, అంటే వాష్ చేశాను, వెయ్యాలి. సో ఇంకా కిటికీలన్నీ ఓపెన్ చేసేసి ఫ్యాన్ వేసాను అనమాట. ఫ్యాన్ వేస్తే ఏంటి అంటే ఆ రూమ్లో ఉన్న వేడంతా కూడా బయటికి వెళ్ళిపోద్ది కదా. సో అందుకే ఫ్యాన్లు వేసేసి ఆ డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఇంకా బయటకు వచ్చి మొక్కలన్నిటికీ వాటర్ వేసేస్తే అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందండి. మొక్కలకి నీళ్ళు వేస్తే మాత్రం ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. సో అలా వాటర్ వేసేసి గుమ్మం అయితే తుడిచేసాను. ఆ తర్వాత ఇంకా టీ అయితే పెట్టేశాను అనమాట. ఫస్ట్ అయితే పాలు పెట్టేశాను స్టవ్ మీద, అదైతే మరిగిన తర్వాతే టీ పొడి వేస్తున్నాను. ఇది వరకు డికాషన్ పెట్టి తర్వాత పాలు వేసేదాన్ని కదా, సో ఇప్పుడు అలా కాదు, ఫస్ట్ పాలు మరగబెట్టి తర్వాత టీ పొడి వేస్తున్నాను అనమాట. మన వాళ్ళు చాలామంది చెప్పారు, పాల వాసన వస్తుందంటే వస్తుంది కదా భారతి, ముందు పాలు మరిగించు పాలు మరిగించు పాలు మరిగించు అని మన వాళ్ళు చాలామంది కామెంట్లో తిట్టారనమాట చెప్పాలంటే. సో అందుకే సరేలే అని చెప్పేసి ఇంక అప్పటి నుంచి ఫస్ట్ పాలు మరిగించి తర్వాత టీ పొడి వేస్తున్నాను. అంటే నాకు తెలుసు, కాకపోతే ఏంటి అంటే అది అలవాట్లో పొరపాటు అంటాం కదా, సో అట్లా అనమాట. ఆ తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే అది పెట్టేశాను. ఇంకా ఇక్కడేమో సరుకులండి, మెయిన్గా సరుకులు తెచ్చి 4-5 రోజులు అయిపోతుంది, కానీ అక్కడే ఉన్నాయన్నమాట, సర్దట్లేదు. సరే అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే అవన్నీ సర్దేస్తున్నాను. ఇంకెవ్వరు లెగలేదు అసలు, అందుకే ఇంక పొద్దున్నే టీ పెట్టకుండా ఫస్ట్ కొంచెం నా పనులు ఉంటాయి కదా, సో అవన్నీ చేసుకొని మొక్కలకి నీళ్ళు వేసి గుమ్మాలు అవి తుడిచి ఆ తర్వాత లేట్గా పెట్టాను అనమాట టీ. నేను త్వరగా టీ పెట్టి ఇచ్చినా కూడా వాళ్ళు త్వరగా లేచి ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నట్లు చూస్తూ ఉన్నారనమాట.
సో అందుకే టీ కూడా కొంచెం లేట్గా పెట్టాను. కానీ నేనైతే మాత్రం లేచి కొంతసేపు అంటే గుమ్మాలు అవి తుడిచిన తర్వాత ఒక 2 షార్ట్లు అయితే ఎడిట్ చేశాను కూర్చొని. అదంతా మీకు చూపియలేదులెండి. సో ఆ 2 షార్ట్స్ ఎడిట్ చేసిన తర్వాత టీ పెట్టాననమాట. అవి మరుగుతూ ఉంటాయి. ఈ లోపల గ్రాసరీస్ అయితే ఫిల్ చేసుకుందాం అని చెప్పేసి. అయితే సరుకులు ఎక్కువ తీసుకొని రాలేదు. అన్నీ కూడా ఈ మంత్ కొన్నే పెట్టాను. అంటే ఆల్రెడీ లాస్ట్ మంత్‌వి కొన్ని సరుకులు ఉన్నాయి. అంటే నేను మీకు చెప్పా కదా! ఇన్‌స్టామార్ట్‌లో నుంచి కానీ లేకపోతే ఇదేంటి బిగ్ బాస్కెట్‌లో నుంచి కానీ సరుకులు తెప్పించి ప్రైజెస్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తానని చెప్పి. కాకపోతే ఏంటి అంటే ఇక్కడికి బిగ్ బాస్కెట్ డెలివరీ లేదు, చూపించట్లేదు. ఇన్‌స్టామార్ట్ ఉంది. కాకపోతే ఇన్‌స్టామార్ట్ కంటే బ్లింకిట్‌లోనే కొంచెం తక్కువగా ఉన్నాయేమో అనిపించింది నాకు. అంటే రేట్లు చెక్ చేస్తే. సరే అని చెప్పి ఇంక ఈ మంత్ ఎక్కువ సరుకులైతే ఏం తెప్పించలేదు. ఒక 2 కేజీలు కందిపప్పు, ఒక 2 కేజీలు మినపప్పు, మిగతావన్నీ కూడా అర కేజీ తెప్పించాను అనమాట. అంటే కాబూలీ చెన్న ఒక అర కేజీ, గ్రీన్ పీస్ ఒక అర కేజీ, తర్వాత పల్లీలు ఒక అర కేజీ, పెసరపప్పు ఒక అర కేజీ, ఇంకా అన్ని పప్పులన్నీ కూడా అర కేజీ. మినపప్పు, కందిపప్పు మాత్రం 2 కేజీలు తెప్పించుకుంటాను అనమాట. సో అవే కొంచెం ఎక్కువ అవుతాయి, మిగతావి అయితే తగ్గించాను. సో ఎండకి ఏంటి అంటే టిఫిన్ కంటే కూడా మజ్జిగన్నం తింటున్నారు. సో అందుకని చెప్పి ఇంకా పల్లీలతోటి పెద్ద పని ఉండదు కదా, పల్లీలు పుట్నాలు అవన్నీ ఇంకా హాఫ్ కేజీ తెప్పించుకున్నాను అనమాట. సో ఇంకా ఇవన్నీ కూడా ఇలా డబ్బాల్లో అయితే ఫిల్ చేశాను. అయితే ఈ డబ్బాల లింక్ అడిగారండి. ఇంకోటి ఏంటి అంటే గివేవే గురించి అడిగారు. భారతి అసలు గివేవే ఏమైందని. నేను అది సెకండ్ ఛానల్ పెట్టినప్పుడు అప్పుడే ఇచ్చేసానండి గివేవే అందరికీ. సో అది అంటే మీకు తెలియదేమో, మళ్ళీ అడుగుతున్నారు. సో కాకపోతే ఆ ఛానల్లో ఇచ్చాను, ఈ ఛానల్లో ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడైనా మళ్ళీ ప్లాన్ చేయాలి. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఆ డబ్బాలు మాత్రం అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయండి. చాలా తక్కువ ప్రైస్కే వచ్చినాయి. 300 350 అలా పడినాయి 12 పీసెస్. చాలా అంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఈ డబ్బాలు మాత్రం. అన్నీ ఒకేలాగా ఉంటాయి, ఆర్గనైజ్డ్గా ఉంటాయి అన్నమాట. నేను చాలాసార్లు గ్లాస్వి తెప్పించుకుందాం అనుకోను కూడా. నాకు ఆల్రెడీ గ్లాస్ వాడుతున్న వాళ్ళు ఏం చెప్పారంటే, వద్దు భారతి దయచేసి వాడొద్దు, ఎందుకంటే అవి కొంచెం జస్ట్ చేయి మిస్ అయినా దాంట్లో ఉన్న పప్పులన్నీ పగిలిపోతాయి, అవన్నీ క్లీన్ చేసుకోవాలి, గాజు ముక్కలన్నీ క్లీన్ చేసుకోవాలి, మాకు అలాగే అవుతుంది, వద్దు అని చెప్పి చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నేను గ్లాస్ తీసుకోలేదు. కానీ ఈ మసాలా పొడులు ఉంటాయి కదా, జీలకర్ర పొడి, తర్వాత సాంబార్ పొడి, రసం పొడి, ఇలాంటి పచ్చళ్ళు, ఇలాంటి వాటికి మాత్రం గ్లాస్ జార్సే ఉండాలి. సో అప్పుడు వాటి టేస్ట్ ఫ్లేవరు పోకుండా ఉంటుంది. వాటికి మాత్రం మీరు చూసారా సపరేట్గా నేను చిన్నవి బాటిల్స్ పెట్టుకున్నాను గాజువి. అవేంటి అంటే నేను తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, స్టవ్ పక్కన పెట్టాను కదా. సో వాటి మటుకు నేను గ్లాస్ తీసుకున్నాను, మిగతావన్నీ కూడా ప్లాస్టిక్ వాటిలో పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా కారము ఇవన్నీ కూడా ఇంకా పచ్చడి కోసము. అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ప్రైస్ చెప్పండి భారతి అని అడిగారు. డీమార్ట్లో అయితే 200 గ్రామ్స్ 125 రూపీస్ అండి. మామూలుగా బయట అయితే కాశ్మీరీ చిల్లీ పౌడర్ 200 గ్రామ్స్ 250 రూపీస్ ఉంది ప్యాకెటు. సో చాలా కాస్ట్ ఉంది. కానీ నేనేంటి అంటే 3 మ్యాంగో మిర్చి తెప్పించుకున్నాను, అలాగే ఆశీర్వాద్ కారము, అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఈ 3 తెచ్చుకున్నాను. ఎందుకంటే ఆవకాయ కోసం అనమాట. నేను ఎప్పుడు ఈ 3 మిక్స్ చేసి పెడతాను. కలరు, ఫ్లేవరు, మంచి ఘాటు, ఈ 3 కలిపితే బాగుంటుంది. సో అందుకే అవి పక్కన పెట్టేస్తున్నాను. అంటే అవి ఆవకాయ కోసం తెప్పించిన కారం అనమాట. సో ఇంక సరుకులన్నీ సర్దేశాను. మిగతా సరుకులన్నీ కూడా ఇక్కడైతే పెట్టేసుకుంటా ఉన్నా అనమాట. అయితే నన్ను ఎప్పుడు అడుగుతారు కారం పట్టించుకోవచ్చు కదా భారతి అని. నాకు కుదరదండి. నాకు ఇష్టమే కారము 1 ఇయర్కి సరిపడా పట్టించి పెట్టుకోవడం. కాకపోతే ఇంక కుదరట్లేదు. ఆ ఎండుమిర్చి తెచ్చి ఎండబెట్టి అవంతా మంచిగా స్టోర్ చేయడం అంటే నాకు అది కుదరట్లేదు. అది కాకుండా ఈ మిల్లుకి అంటే ఏదైనా పిండి మిల్లుకి తీసుకెళ్ళి పట్టించాలి అనేటివి ఏవి కూడా నాకు అవ్వదన్నమాట. సో మా ఆయనకి ఎప్పుడు ఖాళీ ఉంటుందో, తను ఎప్పుడు తీసుకెళ్తారో ఎప్పుడు తీసుకెళ్లరో తెలీదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను అలాంటివన్నీ కూడా ఏమి పెట్టుకోను. లేదంటే నాకు ఈ జొన్నలు కానీ, లేకపోతే రాగులు కానీ, లేకపోతే గోధుమ పిండి, బియ్యపు పిండి, కారము, ఇలాంటివన్నీ కూడా మంచిగా ఎండబెట్టి మిల్లుకి పట్టించి తెచ్చి స్టోర్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. కాకపోతే అది అవ్వదు. అందుకే ఇంకా గోధుమ పిండి కానీ, జొన్న పిండి కానీ, రాగి పిండి కానీ, కారం కానీ, ధనియాల పొడి కానీ అన్నీ ఇంక బయట నుంచే కొంటాను. సో ఇంకా అలా అనమాట. సో ఇంక సరుకులన్నీ సర్దేశాను. ఆ తర్వాత ఇంకా టీ కూడా పెట్టుకొని తాగేసాను అనమాట. ఇంకా టీ తాగేసి పిల్లల్ని అందరినీ లేపాను. ఇంకా లక్కీ విష్ణు లేచి పాపం పడుకోన్న చిరిదాన్ని లేపేస్తున్నారు. కొంచెంసేపు పడుకొని ఇవ్వండిరా అంటే నైట్ మూవీలు వేసుకొని చూస్తున్నారండి. హారర్ మూవీలు వేసుకొని చూడడం, లేట్గా పడుకోవడం, లేట్గా లెగడం. సో ఇంకా హాలిడేస్ కదా, సో ఇట్లా అయిపోతుంది అనమాట.
సో ఊరు వెళ్దాము అంటే పాపం మా అమ్మ వచ్చి పిల్లల్ని తీసుకెళ్తాననిందండి సండే. కాకపోతే ఏంటంటే అమ్మకి బాగాలేదంట, భవానీకి బాగాలేదు, ఇంకా అమ్మాయి ఒక్కటే కదా, అంటే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఒక్కటే అయిపోద్ది, పిల్లలందరినీ చూసుకోలేదు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఆపాను. లేదంటే ఈ సండే అమ్మ వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి అనింది. కాకపోతే ఇంకా కుదరలేదనమాట. సో నేనే కొంచెం వీలు చూసుకొని నెక్స్ట్ వీక్ అలా తీసుకెళ్ళి దిగబెట్టేసి రావాలి. సో ఇంక ఈ లోపల వీళ్ళని చూడండి, లేగమంటే అసలు ఏమన్నా లెగుస్తున్నారా, లేచి పాపం చిట్టిని ఎలా విసిగిస్తున్నారంటే అలా విసిగిస్తున్నారు. లేచిందంటే వాళ్ళకు ఉంటుంది అనమాట, వీపుల మీద దబ్బా 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 అట్లే పడిపోతాయి. అదేంటో తను కామ్గా ఆడుకుంటున్న తనల్ని ఇరిటేట్ చేసి మరీ కొట్టించుకుంటున్నారు వీళ్ళకి అదేం ఆనందం. సో మీరు అలాగ ఉండండిరా బాబు అని చెప్పి ఇంకా నేనైతే వంటగదిలోకి వచ్చాను. సో ఇంకా మన వంటలోకి వచ్చేస్తే ఇవాళ నేను అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్న రెసిపీ అన్నమాట ఇది. ఏంటి అంటే రోటీ మేకర్లో రాగి రొట్టెలు చేస్తున్నానండి. సో రాగి రొట్టెలు, రాగి పూరీలు అనమాట. అసలు ఏమీ కలపకుండా, అంటే గోధుమ పిండి, శనగపిండి, మైదా పిండి ఇట్లా ఏం కలపకుండా ప్యూర్ రాగి పిండితోటి చేస్తున్న రాగి రొట్టెలు, రాగి పూరీలు అనమాట. సో చూడండి, అది కూడా రోటీ మేకర్లో. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను, 1 కప్పు వాటర్, 1 కప్పు వాటర్, 1 కప్పు రాగి పిండి. ఫస్ట్ నీళ్ళని బాగా మరిగించుకొని అందులో 1 స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ అయితే వేసి నీళ్ళని బాగా మరిగించి, బాగా అంటే నీళ్ళు బాగా తెరలాలన్నమాట. నీళ్ళు బాగా తెరలిన తర్వాత 1 కప్పు పిండి అయితే అందులో వేసేసాను. పిండి వేసేసిన వెంటనే సిమ్లో పెట్టేసి ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. అయితే నేను మాత్రం డౌట్గానే చేస్తున్నానండి ఇది. ఏంటంటే ఒకవేళ రెసిపీ ఫ్లాప్ అయినా ఈ పిండితోటి మనము ఇడియాపం కూడా చేసేసుకోవచ్చు. సో అంటే రొట్టెలు ఒకవేళ రాకపోతే ఇడియాపం చేద్దాంలే, రాగి ఇడియాపము, చెన్నా కర్రీ చేసేద్దాము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉంటుంది కదా అని చెప్పేసి మరి అలా ఆలోచించి మరి నేను అంటే ఈ రెసిపీ చేస్తున్నాను. అంటే ఒకటి ఫ్లాప్ అయినా ఇంకోటి ఉండాలి కదా, అందుకని చెప్పి. సో అందుకే ఏం చేశానంటే ఫస్ట్ అయితే ఆ పిండి అలా ఉంచేసి కొంచెం పిండి తీసుకున్నాను, అంటే బాగా కాలుతుంది అందుకని. సో కొంచెం పిండి తీసుకొని చేతిని ఇలా తడుపుతూ పిండిని బాగా కలపాలండి. జొన్న రొట్టెలకైనా రాగి రొట్టెలకైనా నేను గమనించింది ఏంటి అంటే చాలాసేపు పిండిని కలుపుతున్నారు. సో అలా కలపడం వల్ల ఏంటి అంటే మనకి చపాతీలు అనేవి బాగా సాఫ్ట్గా పొంగుతూ వస్తున్నాయి అన్నమాట. సో నాకు వస్తాయా రావా అనేది నా డౌటు. నేను ఎప్పుడు చేసినా సరే ఏంటి అంటే ఇది కొంచెం దాంట్లో మిక్సింగ్, అంటే ఈ గోధుమ పిండి కలిపి అలా చేసాను తప్ప ప్యూర్ రాగి పిండితోటి అయితే నేను చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం అనమాట ప్యూర్ రాగి పిండితోటి చేయడం, అది కూడా రోటీ మేకర్లో. సో పిండి అయితే మాత్రం చాలాసేపు కలుపుకున్నాను. ఇదిగోండి ఇలాగా పిండి కొంచెం తీసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముద్దలు అయితే తీసి పెట్టుకోవాలన్నమాట. అయితే నన్ను ఉడెన్ది రోటీ మేకర్ ఉంటుంది కదా, అంటే రోటీ ప్రెస్ చేసుకునేది, సో ఉడెన్ది రివ్యూ చేయి భారతి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా చేస్తానండి. సో ప్రస్తుతానికి మాత్రం నా దగ్గర ఉన్న రోటీ మేకర్లో మీకు రోటీస్ చేసి చూపిస్తాను. అయితే ఇది నేను కరెంట్ ఆన్ చేయలేదు, ప్లగ్ పెట్టలేదన్నమాట. సో జస్ట్ ఇది ప్రెస్ చేస్తున్నాను అంతే. చూస్తున్నారు కదా, నేను ఎక్కడ ప్లగ్ అయితే పెట్టలేదు, జస్ట్ అలా ఒక కవర్ పెట్టేసి దాంట్లో ఇలా ఒక పిండి ముద్ద పెట్టేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవడమే అనమాట. సో ఇదిగోండి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత మంచిగా వస్తుంది అని చెప్పి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. కొంచెం కూడా ఆయిల్ అవసరం లేదు, కొంచెం కూడా ఎక్స్ట్రా పొడిపిండి. మామూలుగా మనం చేతితో చేస్తే కొంచెం పొడిపిండి వేసుకుంటూ తడుతాం కదా, సో దీనికి పొడిపిండి అట్లా ఏమీ లేదనమాట. చాలా బాగా వచ్చాయండి. నేనైతే నిజంగా షాక్ అయ్యాను, అసలు ఎందుకు ఇన్ని రోజులు నేను చేయలేదా అనిపించింది. అంటే ఎప్పటి నుంచో అడుగుతున్నారు మీరు కూడా ఒకసారి చేసి చూపి భారతి అని, నేను కూడా అనుకుంటున్నాను కానీ ఎందుకో ఈ రెసిపీ పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. సో ఫైనల్గా ఇవాళ టైం దొరికింది, ఉదయాన్నే లేచాను కదా, కొంచెం టైం ఉంది. సో అందుకే కంగారు లేకుండా ఈ పని పెట్టుకున్నాను అనమాట. సో ఒకవేళ ఇది రాలేదు అంటే మాత్రం చెప్పాను కదా, ఈ పిండితోటి ఇడియాపం కూడా చేసుకోవచ్చు. జంతికలు గొట్టంలో వేసేసి సన్న జంతికలు కారపూసలో ఉంటుంది కదా, దాంతో ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవచ్చు, దాన్ని ఇడియాపం. సో ఇది వరకు మీద అది ఆ రెసిపీ కూడా షేర్ చేశాను, అది కూడా చేయొచ్చు కదా అనుకున్నాను. కానీ చాలా బాగా వచ్చాయండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో, ఇలా అనమాట రోటీస్. సో ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్ళి మనం పెనం మీద ఫ్రై చేసుకుందాము, ఎలా వస్తాయో చూపిస్తాను. నిజంగా అండి, నాకు ఏదైనా ఒక కొత్త రెసిపీ చేసేటప్పుడు ఎంత ఎగ్జైట్ అవుతానంటే, అది కనుక బాగా వచ్చింది అంటే ఇంకా ఆనందం అనమాట నాకు.
చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అరే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ రెసిపీ బాగా వచ్చిందిరా అని చెప్పి నాకు నేనే పొగుడుకుంటాననమాట. సో ఇదిగోండి, ఒక పెనం మీద వేసేసి, పెనం బాగా వేడిగా ఉండాలి. సో వేడిగా ఉన్న పెనం మీద వేసి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని పైన క్రాక్స్ రాకుండా ఇలా వాటర్ని అయితే స్ప్రింకిల్ చేసుకోవాలి. అయితే నన్ను ఈ సిలికాన్ బ్రష్, సిలికాన్ ట్రే, తర్వాత రోటీ మేకరు, ఈ కడాయిలు, ఈ నాన్ స్టిక్ కడాయి ఉంది కదా, సో ఈ కడాయి, ఇవన్నీ లింక్స్ అడుగుతూనే ఉంటారు. సో ఒక్కసారి ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, చూడండి. డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి, వాటి లింక్స్ అన్నీ ఉంటాయి. మీరు మళ్ళీ సపరేట్గా దయచేసి లింక్స్ అడగండి, నా బాధ అర్థం చేసుకోండి. నేను మళ్ళీ మీకు లింక్ పెట్టాలి అంటే వెతికి పెట్టాలి. నేను అన్ని మ్యాక్సిమం ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను. తర్వాత ఇట్లా చూసారా, పూరి చూడండి, పూరి కాదు, చపాతీ చూడండి ఎంత మంచిగా పొంగిందో. సో వన్ సైడ్ బాగా కాలాక పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఉల్టా వేసుకోవాలి. తర్వాత అది చపాతీ ఇలా ప్రెస్ చేస్తే బాగా పొంగుతుంది అనమాట. రాగి చపాతీ అనే కాదు, నార్మల్ గోధుమ పిండితో చేసిన చపాతీ అయినా సరే, మనం ఒక క్లాత్ తీసుకొని చపాతీని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అది మంచిగా పొంగుతుంది. సో 1-2 సార్లు చేస్తే ఏదైనా వచ్చేస్తుంది. నాకేంటి అంటే నార్మల్ చపాతీ చేసిన ఎక్స్పీరియన్స్ వల్ల ఇది కూడా పర్వాలేదండి, సూపర్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పను, కానీ ఫస్ట్ టైం చేసినా బాగానే వచ్చింది అనిపించింది. మెయిన్గా రోటీ మేకర్లో ఆ చపాతీ అలాగా రావడం నాకు బాగా ఆనందంగా అనిపించింది. సో ఇంక నుంచి రాగి చపాతీలు, జొన్న చపాతీలు ఇలాంటివి కూడా మనం చేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి, ఇలా ఏ చపాతీ అయినా సరే హాట్ బాక్స్ కంటే కూడా ఇలా ఒక క్లాత్లో పెట్టారనుకోండి, మీకు చపాతీలు అనేవి ఆవిరికి తడిచిపోయి అలా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. హాట్ బాక్స్లో అయినా పెట్టేసేయండి. ఈ క్లాత్ ఏం లేదండి, మహా అయితే 150 100 రూపీస్ ఎంత పడుతుంది ఆ క్లాత్, అంత నాకు ప్రైస్ గుర్తులేదు. హాట్ బాక్స్లో పెట్టేసి ఇట్లా క్లోజ్ చేసేసేయచ్చు అనమాట. సో మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఆ క్లాత్ ఉండడం వల్ల. లేదు మీరు ఆ చపాతీలు అలా గాలికి వదిలేసారనుకోండి, గట్టిగా చెక్కల్లాగా అయిపోతాయి. ఆ క్లాత్లో వేయడం వల్ల చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. అంటే ఈ రాగి చపాతీలు అనే కాదు, మామూలు గోధుమ పిండి చపాతీలు అయినా సరే చూడండి, అసలు లోపలంతా కూడా లేయర్ లాగా వచ్చి, నిజం చెప్తున్నానండి, అందులో నేను ఏం కలపలేదు, ఓన్లీ రాగి పిండి ఉప్పు మాత్రమే కలిపాను అనమాట. సో మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వుడెన్ రోటీ మేకర్ కూడా రివ్యూ చేస్తాను, కాకపోతే నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. సో ఇదైతే చపాతీలు. నేను పూరి కూడా చేశాను. అయితే దాంట్లో కర్రీ వచ్చేసి సింపుల్గా అయిపోయి చెన్నా కర్రీ అయితే చేస్తున్నానండి. అంటే నేను యాక్చువల్గా చెన్నా కర్రీ అనుకున్నాను, అది పూరితో బాగుంటుంది, చపాతీతో బాగుంటుంది, అలాగే ఇది ఉంటుంది ఇడియాపంతో కూడా బాగుంటుంది. సో రెసిపీ అయితే మాత్రం ఇదే అనుకున్నాను, అంటే కర్రీ అయితే మాత్రం ఇదే అనుకున్నాను, చెన్నా కర్రీ. చపాతీలు కానీ బాగా రాకపోతే మాత్రం ఇంకా చెప్పా కదా, ఇడియాపం చేద్దాం అనుకున్నాను అనమాట. సో ఫైనల్గా బాగా వచ్చినాయి. ఇంకా కుక్కర్ పెట్టేశాను, అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 3 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు చిన్నవి చాప్ చేసేసుకున్నాను. 2 వేసేసి బాగా మగ్గిన తర్వాత ఇంకా 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి మంచిగా ఇలా మగ్గిచ్చేసుకోవాలన్నమాట. ఆ టమాటా ఉల్లిపాయ పేస్ట్ అంతా అంటే పేస్ట్ కాదు, మనం చాపర్లో వేసుకుంటాం కదా, సో అదంతా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఏమైందంటే, నేను ఇవి మామూలుగా ఎప్పుడూ కూడా బాయిల్ చేసి పెట్టుకుంటాను. ఇవి ఎవరో ఇచ్చారు, ఇచ్చినప్పుడు ఏంటంటే ఇంకా కవర్ తెచ్చి అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అప్పటి నుంచి అది ఇంకా అలా వదిలేసాను. అవి ఎంత మంచిగా మొలకలు వచ్చేసాయి. పాడైపోయేమో అని చూస్తే అసలు ఏం పాడవలేదు. మామూలుగా జిగురు వస్తుంది లేదా స్మెల్ వస్తాయి కదా, అసలు ఏం లేదు, చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో ఇంత బాగున్నటి పడేయడం ఎందుకులే అని చెప్పి ఇంక వాటిని ఇలా కూర వండేస్తాను అనమాట. నిజానికి చాలా బాగున్నాయండి, చాలా మంచిది కూడా కదా ఇట్లా మొలకలు వచ్చినవి ఇలా కూర వండుకొని తినడం కూడా. సో అయితే మనం ఇలా కవర్లో చుట్టి పెట్టేస్తే ఎంచక్క ఒక 4 రోజులకి మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. సో అదొక టిప్ అండి. మీరు ఎవరికైనా స్ప్రౌటెడ్ ఇవి తినాలి అనుకుంటే కవర్లో అలా పెట్టేసేయండి, నానబెట్టినవి మొలకలు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టేశాను. అదైతే మాత్రం ఒక 3 విజిల్స్ కనుక వచ్చేస్తే కూర అయిపోద్ది. ఈ లోపల నేను ఏంటి అంటే పూరీలు చేద్దాము అంటే, ఏమైందంటే ఉదయాన్నే చపాతీలు అంటే తినడానికి మా వాళ్ళు కొంచెం ఇదనమాట. సో పూరీ అయితే ఇష్టంగా తినేస్తారు. ఇంకోటి ఏంటి అంటే, చపాతీ అయితే బాగా వచ్చింది, పూరీలు పొంగుతాయా పొంగవా అని నా డౌట్. సో పూరీలు కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా పూరీలు అయితే చేస్తాను అనమాట. నిజానికి కొంచెం డౌట్గానే చేశాను, కానీ పూరీలు కూడా మంచిగా పొంగాయండి. అంటే పూరీలు పొంగుతాయా లేకపోతే మనం అప్పాలు చేస్తాం కదా, చెక్కలు అంటాం, పప్పు చెక్కలు, సో అట్లా వస్తాయా అని ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉండింది.
కానీ ఇలా మంచిగా వచ్చేసరికి అంటే పూరీలు సాఫ్ట్గా ఇలా బాగా పొంగేసరికి హ్యాపీగా ఫీల్ అయింది. ఓకే, 2 రెసిపీస్ బాగా వచ్చినాయి అని చెప్పేసి నిజంగా నాకేదో చాలా ఆనందంగా అనిపించింది అనమాట ఆ రోజు. సో ఇంక ఇలా ఏం లేదు, జస్ట్ ఇలా ప్రెస్ చేయడము, ఆయిల్లో వేసుకోవడము. మళ్ళీ చెప్తున్నాను, ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఒక్కసారి చూడండి. అంటే ఈ రోటీ మేకర్ కావచ్చు, తర్వాత చపాతీ క్లాత్ కావచ్చు, తర్వాత పిండి కలిపాను కదా, మెయిన్గా ఇది ఒకటి చెప్పాలండి. పిండి కలిపిన గిన్నె ఉంది కదా, సో నేను కొంచెం పిండి ముద్ద తీసి గిన్నె కలిపాను కదా, మిక్సింగ్ బౌలు, అదేంటి అంటే సింగిల్ పీస్ కూడా అమ్ముతున్నారు. యాక్చువల్గా ఆ బౌల్ ఏంటి అంటే 3 పీస్ సెట్ అనమాట. అది అంటే 3 గిన్నెల సెట్ 600 అలా పడింది. ఇప్పుడు అది 150కే వచ్చేస్తుంది. అలా కాకుండా ఓన్లీ బౌల్, ఆ ఒక్క బౌల్ కూడా సపరేట్గా అమ్ముతున్నారనమాట. సో నేను కొన్నప్పుడు 600 ఉండి దాని ప్రైస్ తగ్గింది. సో దాని ప్రైస్ ఏవైతే తగ్గుతున్నాయో అవన్నీ మీకు చెప్తున్నాను నేను, ప్రైస్ తగ్గినాయండి అని చెప్పి. సో మీరు కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు, అదనమాట. సో పూరీలు అయితే చూడండి ఎంత మంచిగా పొంగినాయో. సో ఇది నేను కొనుక్కోమన్నాను కదా అని కొనుక్కోకండి, మీకు అవసరమై నన్ను అడిగారు కాబట్టి నేను మీకు గుర్తు చేస్తున్నానండి. దయచేసి తప్పుగా అనుకోకండి. నేను ఏం చెప్పినా సరే అది మీకు అవసరం అయితేనే తీసుకోండి, ఓకేనా. సో భారతి చెప్పిందనో లేదా ఇంకెవరో చెప్పారానో అని మాత్రం అవసరం లేకుండా మాత్రం ఏది కొనకండి. సో అదేనండి, ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి, బాయ్.